లేడదండి. అర్థమవుతుందా? వాక్యపు లోతులకు వెళ్ళి దానిని ఎవరైతే నెమరు వేసుకొని అనుభవించి ఉంటారో వారు మాత్రమే వాక్యపు విలువను తెలియజేయగలరు, దాని విలువను తెలుసుకోగలరు. తప్ప మనము జస్ట్ చూసేకి ఒకవేళ సంవత్సరాల కొద్ది వస్తే వాక్యపు విలువలు అయితే మనకి అర్థం కాదు. వాక్యము నుండి కలిగిన మేలు, నెమ్మది, ఆదరణ, సంతోషము, ఊరట అనేటువంటివి కొన్ని సందర్భాల్లో మనకి కలిగిన వాటిని మనం ఏం చేస్తామంటే సైడ్కి తప్పిస్తాం. ఆ సందర్భాన్ని బట్టి అది దాని నుండి ఊరట కలిగినప్పటికీ కూడా దాన్ని మనం ఏం చేస్తాం, సైడ్కి తప్పిస్తాం. అప్పటికి ఏదో ఒకటి ప్రజెంట్ ఏదో వచ్చి దాన్ని ఏం చేస్తుందంటే మనల్ని ఆపేస్తుంది. కాబట్టి ఈ రోజున మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని వాక్యం అనేటువంటిది శ్రమలో ఉన్నప్పుడు మనిషిని ఆదరిస్తుంది. రెండవది బాధలో నెమ్మదినిస్తుంది. నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకు నెమ్మదినిస్తుంది వాక్యం. దేవుని వాక్యం అనేది ఆ మనిషికి బాధలో ఉన్నప్పుడు నెమ్మదినిస్తుంది. మూడవది హృదయములో ఉంచుకుంటే పాపము చేయకోకుండా ఆపుతుంది. అంటే పాపము చేయకుండా సంధిస్తూ ఉంటుంది అంటే ఎదురు చూస్తుంది. పాపం ఏమన్నా వస్తే దాన్ని ఏం చేస్తుందంటే బయటికి గెట్అవుట్ అంటుంది. అది వాక్యము కనుక నీ హృదయంలో ఉంటే పాపం రానియకుండా దాన్ని గెట్అవుట్ అని నూకేస్తుంది. తర్వాత నాలుగవది తప్పు చేస్తే ఖండించి సరిచేస్తుంది. తప్పు చేసినప్పుడు నీ హృదయంలో వాక్యం ఉంటే మట్టుకు ఖండిస్తుంది, లేకపోతే లేదు. నీ హృదయంలో వాక్యం ఉంటే తప్పు చేసినప్పుడు ఖండించి నేను సరిచేస్తుంది. అలాగే దానిని వెంబడిస్తే నీ పాదాలకు దీపమై నీకు వెలుగునిస్తుంది. అవునా? వాక్యం నీ హృదయంలో ఉంటే నీ పాదములకు దీపము, నీ త్రోవలకు వెలుగుగా తోడుగా ఉంటుందంట. అంటే చీకట్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు టార్చ్ లైట్ ఎలాగ ఉంటుందో దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే అలా నీకు వెలుగుగా నువ్వు నడిచే త్రోవలకు అది నీకు మంచి వెలుగునిస్తుందంట. అటు తర్వాత ఇంకొకటి లక్ష్యం ఉంచితే హృదయం ఒక తలంపులు సైతం శోధిస్తుంది. అంటే మనకంటూ ఒక లక్ష్యం గనక మనం పెట్టుకొని, చాలామంది ఏంటంటే ఒక గోల్ అనేది పెట్టుకొని పరిగెడతానే ఉంటారు, కానీ ఆ గోల్ అనేటువంటిది రీచ్ అవ్వరు చాలామంది. దానికి గల కారణం ఏంటంటే ఒక గురి గమ్యము చాలా. ఇప్పుడు లోకంలో ఒక మాట అంటారు, నీకేం లేరా తాడు బొంగరం లేనోడు, నీకేమీ ఖర్చులు ఉండవు, నీకేం తలకాయ నొప్పులు ఉండవు అంటారు. అలాగనే హృదయంలో వాక్యం అనేటువంటిది లేకపోతే గమ్యం అనేటువంటిది కూడా మనకు ఉండదు. అలాగా లక్ష్యం ఉంచితే హృదయం ఒక తలంపులు సైతము దేవుని వాక్యము ప్రతిదీ శోధిస్తూనే ఉంటుంది. అది అంటే చెబుతూ ఉంటుంది నీకు ఫలాని గమ్యం ఇది, ఫలాని యొక్క గురి ఇది, దీన్ని బట్టే నువ్వు ముందుకెళ్ళాలి, దీన్ని బట్టే నువ్వు ముందుకెళ్ళాలి అనేటువంటిది. చివరికి ఇంకొక మాట, చివరి వరకు నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్ళి నిన్ను చివరి దేవుని సన్నిధి వెళ్ళేంత వరకు కూడా కాపాడుతుంది. నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్తుందని రాసుకోండి చాలు. సో మళ్ళీ ఇంత మంచి వాక్యము శ్రద్ధ కలిగి ఇప్పుడు వింటారా? చెప్పాలి, నోరు తెలిసి వింటారా? ఎంతమంది వింటారు? ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సో మొదటి మాట ఒకసారి చదువుకుందామండి. 32వ కీర్తన 7వ వచనము. అది శ్రమల నుండి రక్షిస్తుందని అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 32వ కీర్తన 7వ వచనం ఒకసారి చదువుకుందామా? ఆయన రాశాడు, నాకు దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. ఈ మాటను కనుక మనం జాగ్రత్తగా గమనించినప్పుడు, శత్రువులు తనను చంపాలన్నప్పుడు ఒక ప్రణాళికను వేసి తనను చంపేయాలి అనే ఆ పరిస్థితికి తీసుకుని వచ్చినప్పుడు తను మనుష్యులు కట్టడముల దాగు చోటను ఆయన ఆశ్రయించలేదు. ఇప్పుడు మనం ఏదైనా ఎండ ఉందనుకోండి, బయట ఎండ ఉన్నటువంటి దాన్ని ఎండలో నిలబడుకోకుండా మనకంటూ ఒక దాగు చోటు కావాలి. అది ఎక్కడికి వెళ్తాం మనం? నీడున్న చోట. అది ఏదైనా సరే, ఒక ఇల్లు కావచ్చు, చెట్టు కావచ్చు, మనము దానికి ఎక్కడికో వెళ్ళి ఒక నీడ కింద మనం ఉంటాం. కానీ దావీదు ఏమంటున్నాడంటే, నాకు ప్రతి సమయమందు నా దాగు చోటు నీవే. ఆపదలో కానీ, సమస్యల్లో కానీ, ఇరుకుల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, ఎండవాన ఏదైనా సరే, అది ఏదేమైనప్పటికీ నా జీవితానికి ఒక దాగుచోటు అనేది ఏదైనా ఉంది అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఇక చూడండి, నీవే అని అంటున్నాడు. ఇప్పుడు చాలా మట్టుకి ఇప్పుడు చంటి బిడ్డ ఉంటుంది కదా,
నెలలు కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాల బిడ్డ ఉంటుంది కదా, మనం దారిలో వెళ్తూ ఉన్నప్పుడు దుమ్ము ధూళి ఎండ పడుకోకుండా ఆ బిడ్డను తల్లి ఏం చేసి కవర్ చేస్తారు తెలుసా మీకు? కొంగు తర్వాత టవల్ నీట్గా. అంటే తల్లి ఆలోచన ఏంటంటే నాకు ఎండ తగిలినా పర్వాలేదు, నా బిడ్డకు ఎండ తగలకూడదు, నాకు దుమ్ము పడినా పర్వాలేదు, నా బిడ్డ మీద పడకూడదు, ఆపద నాకు వచ్చినా పర్వాలేదు, నా బిడ్డకు రాకూడదు. అంటే లోకంలో ఉన్న తల్లి తన బిడ్డ గురించి ఎంత జాగ్రత్తగా ఆలోచన చేస్తుంది అంటే ఎండ కూడా తగలకోకుండా బిడ్డలకి ఎంత జాగ్రత్తగా మనము తీసుకుని వెళ్తాం. వాళ్ళకి ఒక టోపీ వేయటము, ఒక టవల్ వేయటము, ఏదో ఒకటి జాగ్రత్త. కానీ తల్లి మరలా ఆమె వేసుకుంటుందో లేదో అది పక్కన పెట్టేసి, కానీ సేఫ్టీ ఫస్ట్ ఎవరికి చూస్తుంది? బిడ్డకు చూస్తుంది. బిడ్డ సంతోషంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటే ఇంకా ఏది కూడా అవసరం లేదు. అలా ఆలోచన చేస్తుంది. అలాగా దావీదు ఏం ఆలోచన చేశాడంటే ఆయన ఆల్రెడీ ఏం చేశాడంటే తన 2 చేతులను ఇలాగ పెట్టేశాడు. ఎవరు? దేవుడు. ఏ పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు కూడా, ఏ స్థితిలో నీవు ఉన్నప్పుడు కూడా, అంటే ఈ చేతులు ఇలా పెట్టడం అర్థం ఏంటి? చేతులు ఇలా పెట్టడం అర్థం ఏంది? దేవుడు ఇట్లా చేతులు 2 చాచి మన వైపు చూపుతూ ఉన్నాడు. రక్షణ అంటే నేనేం చెప్తానంటే A to Z నీకు కలిగినటువంటి ఏ శ్రమ అయినప్పటికీ కూడా నువ్వు రావటానికి ఇక ఏ విధమైనటువంటి ఆంక్షలు లేవు. ఆల్వేజ్ వెల్కమ్. రాత్రి పగలు మధ్యరాత్రి ఎప్పుడైనా సరే, ఏ సమయంలోనైనా సరే, చిన్న కష్టము పెద్ద కష్టము ఎప్పుడైనా సరే నీవు నా దగ్గరికి రావటానికి ఏ విధమైన ఆటంకము లేదు, నువ్వు రావచ్చు అని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. అవునా? ఇది దావీదు గుర్తించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం గుర్తించాలి. మనం ఏం చేస్తామంటే కష్టంలో 1-2 సార్లు ఎక్కువగా మొరపెట్టి వదిలేస్తూ ఉంటాం. సమాధానం వచ్చేంత వరకు మొరపెట్టాలి. అన్నలాగా. అవునా? ఆమె సమాధానం పొందుకునేంత వరకు కూడా మొరపెట్టింది. మనము చిన్న విషయం కానిలే దాన్ని ఏం చేస్తామంటే 1-2 సార్లు చెప్పి వదిలేస్తాం. అలా చేయకూడదంట. ఆ సమస్యను పరిష్కరించగలిగిన శక్తి దేవుని దగ్గర ఉందని నీకు తెలిసినప్పుడు నువ్వు 1-2 సార్లు చెప్పి ఎలా వదిలేస్తావు? అవునా కాదు? ఇప్పుడు మా బాబుకి బాగలేదు, వాడికి 4 రోజులు ట్రీట్మెంట్ కోసం నేను ఇంట్లో చేసుకుంటే సరిపోదు కదా. డాక్టర్ ఏం చెప్పాడు? 4 రోజులు నా దగ్గరికి రండి పాస్టర్ గారు అన్నాడు. నేనేం చేయాలి? 4 రోజులు వెళ్ళాలి. వెళ్ళి నేను ట్రీట్మెంట్ చేయించాలి, మందు వేయించాలి. నేను అజ్ఞానంగా ఉండి ఇంట్లోనే ఉండి ఏమవుతుందో లేని వదిలేసి ఏమవుతుందంటే ఇంకా అది రెట్టింపు అవుతుంది. నష్టపోయేది నేనే. నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, చెప్పిన మాట గుర్తుంది, దాన్ని నేనేం చేయాలి? పాటించాలి, తీసుకుని వెళ్ళాలి. దేవుడు నీకంటూ ఒకటి తెలియజేసినప్పుడు, ఒక నిబంధనను చెప్పినప్పుడు, ఒక మాటను చెప్పినప్పుడు, ఒక ఆజ్ఞను ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి అంటే దాన్ని పాటించాలి. దావీదు వాటన్నిటిని గమనించి ఏం చేసినట్టు నా దాగు చోటు నీవే, అంటే నా సర్వస్వము నీవే అని చెప్పేస్తున్నాడు ఆయన. అక్కడ ఇంకొక మాట పక్కనేమని ఉంది? శ్రమలలో నుండి నీవు నన్ను, దేవుడు నా దాగుచోటు, ఆయన చూపినటువంటి దాంట్లో నేను వెళ్ళి దాక్కుంటే అప్పుడు ఆయన నన్ను ఏం చేస్తాడంట? చెప్పండి అందరూ, ఏం చేస్తాడంట? మనం చేయాల్సిన పని అదే. దేవుడు మనకి ఏదైతే ఉంచాడో దాంట్లో మనము జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. మన సొంత తెలివిని ఇప్పుడు మనం ఆరాధనలో పాడుకున్నాం. అవునా? జ్ఞానమును నమ్ముకుని ఏమైందంట? నష్టమే కలుగుతూ ఉందంట. శక్తిని నమ్ముకుని ఏమైందంట? నష్టమే కలుగుతూ ఉందంట. అంటే నీ శక్తిని, నీ జ్ఞానాన్ని నువ్వు నమ్ముకోవద్దని నేను చెప్పట్లే, కానీ దానిని దేవుని దగ్గర అనుమతించిన తర్వాత కనుక వెళితే అది పర్మనెంట్ సొల్యూషన్ నీకు దొరుకుతుంది. నీకంటూ ఒకటి ఏదైనా పర్మనెంట్గా ఒకటి దొరుకుతుంది. మన సొంత ఆలోచనలు కొంతవరకు పనిచేస్తాయి, లేదని లేదు, కానీ నీకు చివరి వరకు పనిచేయాలంటే సర్వజ్ఞాని అయినటువంటి దేవుని ఎదుట నువ్వేం చేయాలి? అడగాలి. ఈ రోజున చాలా మంది మనం అడగట్లేదు. దావీదు అడిగాడు, ఆయనకు అర్థమైంది ఆయన దాగు చోటు ఏదైతే ఉందో అక్కడికి వెళ్తే నేను రక్షింపబడతాను. హల్లెలూయా. కాబట్టి శ్రమలో ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. ఇది మనం ఏంటంటే దాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మనము ఈ శ్రమలో ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం ఇంట్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, పనిలో ఉన్నా, ఏ విధంగా ఏ స్థలంలో ఎక్కడున్నా కూడా ఆశ్రయము ఎవరై ఉండాలి? మనకు ఎవరు ఉండాలి? నీ ఇంటి పేరు మారితే నీకు విలువ ఉండదు. అలాగే ఆశ్రయం అనేది దేవుడు తప్ప వేరేది మారిందంటే నీకు విలువ ఉండదు. ఇప్పుడు నీ ఇంటి పేరు కాకుండా ఇంకొకటి పిలిస్తే ఎట్లుంటుంది? మర్యాద ఉంటుందా? ఊర్లో పెద్దలకు మర్యాద ఉంటుందా? ఒక పేరు అనేటువంటిది ఉంది. ఆ పేరు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఇంటి పేరు అది వాడుతుంది.
అది కాకుండా వేరేది పిలిస్తే మనకేమవుతుందంటే కోపము, బాధ, ఏంది నా ఇంటి పేరు ఒకటి ఉంటే నువ్వేంద్ర పిలుస్తున్నావు, పిలిచదు నువ్వు మాని అని చెప్తాం మనం. మరి స్థిరమైన ఆశ్రయ దుర్గమైనటువంటి యేసయ్యను మనం ఆశ్రయము ఆయన అని చెప్పుకోకుండా ఆశ్రయము నేనే, అంతా నేనే అని నువ్వు చెప్పుకుంటా ఉంటే, లేదా ఇంకొకరిని నువ్వు ఆశ్రయం చేసి చెప్తా ఉంటే అదేమవుతుంది అంటే ఆ నామకార్థమైనటువంటి వ్యక్తిగానే ఉంటాం మనం. మనకు నిజమైనటువంటి రక్షణ అనేటువంటిది, మారు మనస్సు అనేటువంటిది లేదు ఇంకా అనేది అంటే అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా శ్రమల్లో నుండి ఆయన మాత్రమే రక్షించగలడు. అది నువ్వు నమ్మితే నిజంగా నిన్నేం చేస్తాడంటే ఆయన ఆవరిస్తాడంటే. కింద వచనంలో ఉందా ఆ మాట చూడండి, కింద ఆ మాటలో 7వ వచనంలో, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించేదవు. ఆవరించేదవు అంటే ఇంతకుముందు మీకు చాలాసార్లు నేను చెప్పాను దానికి అర్థం, అవునా? ఆవరించడం అంటే ఏంటి? మామూలుగా మీరు ఏమంటారు దాన్ని, మంచును చూసారా చలికాలంలో కదా? ఆ గోరెంట్లో ఒక 2-3 రోజులు బస్ స్టాండ్ ఆ బ్రిడ్జ్ మీద వెళ్తే ముందున్న వ్యక్తి కూడా కనపడ్డు. ఎంత భయంకరమైనటువంటి, నేను ఇప్పటికీ నా మొబైల్లో ఫొటోస్ ఉన్నాయి. ఆ ముందున్న వ్యక్తి ఎవరు కూడా కనపడరు, అంత పొగమంచు. దాన్ని ఏమంటారంటే ఆవరించటము. గోరెంట్ల పట్టణమును ఆవరించిన పొగమంచు. ఢిల్లీ నడి రోడ్ల మీద ఏది కనబడుకోకుండా రోడ్లను ఆవరించిన పొగమంచు కదా? ఎంత క్లారిటీగా న్యూస్ వేస్తారు. ఆవరించింది రోడ్డంతా, ఆవరించింది గోరంట్లంతా. దేవుడు గనుక నిన్ను ఆ విధముగా ఆవరించినట్లయితే ఎంత గొప్ప అదృష్టవంతులమో మనం. హల్లెలూయా. ఆయనైతే పొగమంచులాగా నిన్ను ఆవరించాలని చూస్తున్నాడు, మనం వేడి పెట్టి దాన్ని దూరం చేస్తాం. జ్ఞానము కలిగి మనం ప్రతి చిన్నది పెద్దది ఏ విషయమైనా సరే మామూలుగా దావీదు ప్రతి చిన్న విషయానికి ఏం చేశారంటే, చాలామంది మేలు జరిగితే మాత్రమే దేవునికి స్తుతులు చెల్లిస్తారు, అవునా? మంచి జరిగితే మాత్రమే దేవునికి ఏం చేస్తారు, అయ్యా నీకు వందనాలు, ఈరోజు మంచి కార్యం జరిగిందయ్యా నా జీవితం. అదే ఏదైనా ఒక చిన్నది ఏదైనా ఇన్సిడెంట్ జరగనివ్వండి, ఆపోజిట్ ఏదైనా వ్యతిరేకత ఏదైనా జరగనివ్వండి, అసలు దేవుణ్ణే మర్చిపోతారు. దేవుడే ఎందుకు చేసినాడు ఏమో, నేను ఇన్ని రోజులు ఇంత నమ్మకంగా ఉంటే దేవుడు ఎందుకు చేసినాడు ఏమో. విశ్వాసులే అట్లా అనుకుంటా ఉంటే సేవకులు ఎన్ని అనుభవిస్తుంటారు, అవునా కదా? ఎన్నో చోట్ల ప్రాణాలు పోయాయి, ఎన్నో చోట్ల హతసాక్షులు అయ్యారు. వాళ్ళకి పని పాట లేక కాదండి, నిజమైన మార్గం తెలుసుకున్నారు. ఈ పరిస్థితిలో ప్రాణం పోయినా పర్లేదంటారు. కొంతమంది ఉన్నారు అలాగా, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. నమ్మకమైనటువంటి వారి గురించి మాట్లాడుకుంటే చాలు మనం. హల్లెలూయా. అంతే కదా, మనకు కావాల్సింది అంటే కదా, మంచిని గనుక మనం చూడగలిగితే చాలు, చెడు మనకు అవసరం లేదు. అలాంటి తలంపులు ఆలోచనలు కూడా మనకు అవసరం లేదు, అవునా కదా? ఆయన నిన్ను ఆవరించాలంటే నువ్వేం చేయాలి? ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి నువ్వు ఎందుకు రావాలి? ఆయన నిన్ను ఆవరించాలి. ఆయన నిన్ను ఇట్స్ వరల్డ్, ప్రపంచంలోనే మంచి రక్షకుడు, ప్రొటెక్ట్ చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే